హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈ రోజు అయితే లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నానండి. లేకుంటే బ్రేక్ఫాస్ట్కైనా ఓకే, డిన్నర్కైనా ఓకేనండి. మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. అండ్ డిన్నర్కి బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందండి. మిక్స్డ్ దాల్ పొంగనాలండి. ప్రోటీన్ కూడా ఉంటుంది కదా మనకి, అన్ని మిక్స్డ్ దాల్ వేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా ఎంతో మంచిదండి. పిల్లలకి అందరికి తప్పకుండా వేయండి, మస్ట్ అండ్ షుడ్ ట్రై అండి. ఇది వచ్చేసి మిక్స్డ్ దాల్ పొంగనాలు. మనము మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలండి, ఒక రోజు ముందు నైట్. లేదు డిన్నర్కి కావాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా అయితే మనము 1 కప్పు రైస్ తీసుకుంటున్నాము. అలాగే 1/2 కప్పు శనగపప్పు తీసుకుంటున్నామండి. అలాగే ఇందులో 1/4 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాము. అలాగే మనము 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా మనము పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలాగైతే మనం వాష్ చేసేసి మనము వీటిని ఒక 5 to 6 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టేసుకొని పిండి రుబ్బేసుకుందామండి. ఇప్పుడైతే ఫస్ట్ నానబెట్టేస్తాను. మనకి దాలు బియ్యము అంతా బాగా నానిపోయినాయండి. బాగా నీటల్లో నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మనము పల్చగా కాకుండా కొద్దిగా థిక్గా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని అయితే మిక్సీ జార్లో ఇలాగా రుబ్బేసుకున్నానంటే కొద్దిగా గట్టిగానే రుబ్బుకోండి. తర్వాత మనం అన్నీ వేస్తాం కదా, కొద్దిగా జారుడుగా అవుతుంది. కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారము, ఒక 1/2 స్పూన్ వరకు కారము, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తున్నాను, లేకుంటే గ్రైండ్ చేసేటప్పుడు కూడా మనం మిక్సీ కొట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ 3 ఫస్ట్ బాగా కలిపేసుకోవాలండి. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, క్యారీ అని. ఇందులో జేడ్ ప్లాంట్ మొత్తం మనకి ఇలా సెట్ వచ్చేస్తుంది. కానీ జేడ్ ప్లాంట్ అయితే రాలేదని నేను మనీ ప్లాంట్ పెట్టినాను. మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తుంటాం కదండి, అప్పుడైతే ఈ ప్లాంట్ బాగా యూజ్ అవుతుందండి. ఇందులో వాటర్ కూడా ఇచ్చేసింటారు మనకి. కప్లో వాటర్ పోసి ఇలాగ పెట్టేస్తే మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, బాగా కూడా వస్తుంది. జేడ్ ప్లాంట్ అయితే చచ్చిపోయింది కానండి, మనీ ప్లాంట్ అయితే బాగా వచ్చిందండి. వాటర్ మనం ఇందులో పోసేసుకుంటే చాలు. ఇప్పుడైతే మనం ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము. కారము వేస్తున్నానంటే, అలాగే కొద్దిగా చిల్లీస్ కూడా వేస్తున్నాను, ఒక 2. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా 1/2 కప్పు వరకు క్యారెట్ అండి తురిమి వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి పిల్లలకి పెట్టేటప్పుడు. అలాగే కొద్దిగా సొరకాయ తురుమండి, ఇది ఆనపకాయ అంటారు, మా కర్నూలు సైడ్ అయితే ఎక్కువ సొరకాయ అంటారండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కావాలంటే తగినంత వాటరు చూసి వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా లెమన్ కూడా వేసుకుందాము. కొద్దిగా ఇప్పుడు లెమన్ రసం వేస్తున్నానండి, 1 స్పూను. అలాగే కొద్దిగా మనము కుకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. కొంచెం పొంగనాలు బాగా పొంగుతాయండి. మిక్స్డ్ దాల్ పొంగనాలు అందరికి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ ఎంతో బాగుంటుంది. అలాగే కొద్దిగా వాటర్ ఇప్పుడు వేస్తున్నానండి. మనకి సొరకాయల ఉల్లిపాయలలో వాటర్ ఉంటుంది కదా, చూసి వేసుకోండి. కాసేపు అయ్యాక అది వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. కొంచెం చూసి వేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడైతే ఇలాగ మనకి పొంగనాలకు ఏమైనా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పెన్నం పెట్టేసి పొంగనాలు వేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అక్కడక్కడ. కావాలంటే మనం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటి మీద పొంగనాలు వేసుకుందాము. అట్లా నువ్వులు వేసుకొని పొంగనాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చిన్నగా వేస్తున్నాను. మిక్స్డ్ దాల్ పొంగనాలండి.
టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. త్వరగా కూడా చేసుకోవచ్చు. మనం లంచ్ బాక్స్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, మనం నైట్ డిన్నర్కైనా, రెగ్యులర్గా మనం చపాతీస్ తీసుకుంటుంటాం కదండి, అలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి నైట్ డిన్నర్ టైం కూడా. నేను ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుంటున్నానండి. ఈ పొంగనాలు సైజు చాలా ఉంది, కొద్దిగా ఉడికేకి టైం తీసుకుంటుందని కొంచెం చిన్నగా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవడమే అండి. మిక్స్డ్ దాల్ పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. పొంగనాలు కాలిపోతున్నాయండి, ఇలాగా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇలాగ ఇంకో సైడ్ కూడా మనము తిరిగేసుకొని అన్నీ ఇలాగా కాల్చుకోవాలి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ ఇవ్వండి. ఇంకో సైడ్ కూడా కాల్చుకుందామండి. పొంగనాలు అయితే బాగా కాలిపోయినాయండి. ఇలాగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మనం ఒక సైడ్ తిరిగేసినాక ఇంకో సైడ్ కూడా బాగా కాలాలండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల ఇంకా మరిన్ని వీడియోస్తో చేసేకి నాకు ఇంకా అవకాశం ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా నేను ట్రై చేస్తున్నానండి. మీ సజెషన్స్ వల్ల నేను ఇంకా ముందుకు ఛానల్ని రన్ చేసేకి అవకాశం ఉంటుందండి. కొత్త వీడియోస్తో కూడా నేను మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే పొంగనాలన్నీ ఇలాగా ప్లేట్లోకి తీసేసుకున్నాము. మనం ఇది పిల్లలకైతే ఇలాగే పెట్టేయచ్చండి. లేదంటే మనం ఏదైనా పల్లి చట్నీ కానీ, పప్పుల చట్నీ కానీ, అలాగే కెచప్పులు కానీ ఏ దాంతైనా కూడా మనము టేస్ట్ చేయొచ్చండి. మా మనవరాలు నా పక్కనే ఉందండి. అసలు తను వీడియోస్ నన్ను సరిగా చేయనీయటం లేదు, చాలా డిస్టర్బ్ చేస్తుంది, గోల్ చేస్తుంది. లేదంటే తను కూడా వీడియోస్ చూడాలంటుంది, చేయాలంటుంది. అన్నీ తనకి ఇచ్చేయండి, నేను చేసేస్తానని అనేస్తుందండి. తనైతే బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకేం చేస్తామండి, చిన్నపిల్లలు తప్పదు మనకి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.